జై శ్రీమన్నారాయణ. చూడండి, అమావాస్య కదా, అమావాస్య ఆదివారం అంటే మనకి శని అమావాస్య అని చెప్పింది, మళ్ళీ అమావాస్య ఆదివారం అంటుంది అని మీరు అనుకోవచ్చు. అయితే ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఇలా చేసినట్టయితే చాలా మంచిదండి. ఆదివారం కూడా అమావాస్య ఉంది మనకి, కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక గాజు బౌలు తీసుకొని మీరు అందులో పై వరకు ఉప్పు అనేది, గళ్ళుప్పు అనేది, సముద్రపు ఉప్పును అనేది పోసేసేయండి. పోసిన తర్వాత ఇది ఇంట్లో మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా, ఎంత బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా అవన్నీ పోతాయండి. ఈ పండు ఒక్కటి చాలు. నిమ్మకాయ ఉప్పు రెండు కలిపి ఇలా మీరు పెట్టుకున్నట్టయితే, నిమ్మకాయని చూసాం కదా మనం, నిలువుగా పెట్టేసేయండి, అడ్డంగా కాకుండా. మనకు తొడిమ అనేది కిందకి ఉండాలి, పైకి కాయ అలా ఉండాలన్నమాట. ఉన్న తర్వాత మనం ఒక పసుపు తీసుకొని పసుపు పెట్టేసుకోండి. పసుపు కుంకుమ ఇలా పెట్టేసుకొని గళ్ళుప్పును ఆ బౌల్లో పోసుకొని, కింద ప్లేట్ కూడా ఉండాలండి. ఆ ప్లేట్లో మీరు తీసుకువెళ్ళి బీరువా కింద అయితే పెట్టేసుకోండి. బీరువా కింద పెట్టి ఆ రోజు అంటే మనకి ఈరోజు సాయంత్రం పెట్టినా కూడా సరిపోతుంది. రేపు ఉంచేసేయండి. రేపు అలాగే ఆదివారం మొత్తం ఉంచేసి సోమవారం ఉదయం పూట తీసి మీరు కాలువలో కానీ నీళ్ళల్లో, పారే నీళ్ళల్లో పెట్టి వదిలేసేసేస్తే చాలా మంచిదండి. అట్లాగే తీసుకువెళ్ళండి, మీరు ఒక సంచిలో పెట్టుకొని అలా చేసి